ఏసు ఎవడికి పుట్టాడో తెలుసా? ఏసు చవట. ఆడు ఎవడికి పుట్టాడో తెలీదు. ఆ నాన్న పేరు చెప్పగలవా నువ్వు? బైబిల్లో చూపించగలవా? బొక్కడా బైబిల్? బొక్కేం కాదు, బొక్కలో బైబిల్. అది ఒక వ్యభిచార పుస్తకం. పబ్లిక్ లో ఇస్తున్నా ఇలాగా ఏందో ఆ 2 సెక్కలకి సున్ని ఎందుకు ఇలాగా? సున్ని ఎవరు వేసుకుంటారా? మగోళ్ళ ఆడోళ్ళ? బొక్కడా బైబిల్ పబ్లిక్ లో చెప్తా. బొక్కడా బైబిల్, బొక్కడా బైబిల్. క్రైస్తవ బొక్క. ఏసు ఎవడికి పుట్టాడో తెలుసా? ఏసు చవట. ఆడు ఎవడికి పుట్టాడో తెలీదు. కాపీ పేస్ట్, క్రైస్తవం వేస్ట్. ప్రేమైన ప్రియులారా, ఈ వీడియో చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఈయన మాటలు విన్నప్పుడు, ఈయన ప్రవర్తన చూసినప్పుడు ఎందుకు ఈయన ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, అసలు ఈయనకి తెలిసిందేంటి, తెలియందేంటి? ఈ రాధా మనోహర్ దాస్ గారు ఎలాగా ప్రభు అయిన యేసుక్రీస్తుని దూషిస్తున్నాడో చూడండి, ఎలా వేలపుస్తున్నాడో చూడండి, ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఇలాంటి మాట్లాడే వ్యక్తి వల్ల సమాజానికి ఏమైనా మేలు కలుగుతుంది అంటారా? సమాజానికి ఏమైనా ఉపయోగకరమైన మాటలు అంటారా? వినండి, చూడండి. ఇలాంటి మాట్లాడేవారి వల్ల, ఇలాంటి వీడియోలు చేసేవారి వల్ల ఈనాడు సమాజాల్లో మతాల్లో దేశము రేపుని వారిగా, చిచ్చులు పెట్టేవారిగా, తగాదాలు, గొడవలు, అలర్లు పుట్టించేవారిగా మనం చూస్తున్నాం. నేను అడుగుతున్నాను రాధా మనోహర్ దాస్ గారిని, అది ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు మాట్లాడే మాటలు యేసు ప్రభుని అలా దూషించవచ్చా? అలా అనటానికి మీకు ఎవరిచ్చారు అధికారం? మీకేంటి అర్హత? కొంచెమైనా నీకు మైండ్ ఉందా అలా మాట్లాడుతున్నావు? పెద్దవాడివి వయసులో, నీ వయసులో కొన్ని మంచి మాటలు చెప్తే కొంతమంది విని బుద్ధి తెచ్చుకొని చక్కగా జీవించాలి, అలాంటి వయసు. కానీ నీ వాడే మాటలు వింటూ ఉంటుంటే నువ్వెంత మూర్ఖుడివో అర్థమవుతుంది. నువ్వెలాగ ప్రజల్ని రెచ్చగొట్టాలని, ప్రజల మధ్యలో ఎలా చిచ్చులు పెట్టాలని, విభేదాలు పుట్టించాలని ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావో నీ మాటలు బట్టి అర్థమవుతుంది. ఇది తప్పు సార్, ఇది మంచిది కాదు, కరెక్ట్ కాదు, మీరు వెనక్కి తీసుకోండి మాటలు, ప్రభువుని క్షమాపణ వేడుకోండి, మీకు పరలోక రక్షణ దొరుకుతుంది. ప్రభువు గురించి మీకేం తెలుసు? ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపము లేని మహాపరిపూర్ణుడు. ఆయన లోకంలో జీవించినప్పుడు యోహాను సువార్త 8:46 ప్రకారం, నాలో పాపముందని మీలో ఎవడైనా చూపగలడా అని సవాల్ చేసినటువంటి దేవుడండి ఆయన పుట్టుకలో పరిశుద్ధత, జీవించట్లో పరిశుద్ధత, మాటల్లో పరిశుద్ధత, క్రియల్లో పరిశుద్ధత, అన్ని విషయాల్లో పరిశుద్ధత కలిగినటువంటి మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రభుని పట్టుకొని మీరు అలా వేలపుచ్చటం, అలా మాట్లాడడం, అలా ప్రవర్తించడం, నేను అనుకుంటున్నాను ఆ సందర్భంలో నువ్వు పుల్లు తాగిస్తున్నావేమో అనుకుంటున్నాను. తాగినవాడే అలా ప్రవర్తిస్తాడు, తాగినవాడే అలా మాట్లాడతాడు, తాగినవాడే అలా గింజుకుంటాడు. నాకు తెలిసినంతవరకు నువ్వు పుల్లు తాగేసి ఉంటావు, తాగుబోతు మాట్లాడుతున్నావు, తాగుబోతులా ప్రవర్తిస్తున్నావు. రాధా మనోహర్ దాస్ గారు, నువ్వు నిజంగా తాగుబోతువే, అందులో ఏ సందేహం లేదు. ఆ తాగుడు మానుకో, బుద్ధి మార్చుకో, లేకపోతే నువ్వు చాలా ఇబ్బందులు గురవుతావు. మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ప్రభుని దూషిస్తావా? అలాగా బొకడా బైబిల్ అంటావా? 3 మేకులు లాక్కున్నాడు అంటావా?
మహనీయుడయ్యా, ఆయన మహాదేవుడు. ఆ మహాదేవుని కృపను బట్టి నాడు ప్రపంచానికి శాంతి కలిగింది, సర్వ మానవాళికి విమోచన కలిగింది, పాప క్షమాపణ దొరికింది. ప్రభు మహా కనికరమును బట్టి ఎంతోమంది ప్రజలు క్షేమంగా బ్రతుకుతున్నారు. ఆయన బోధలు విని మనసులు మార్చుకొని, బుద్ధులు మార్చుకొని, ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగము కలిగి, శాంతి సమాధానాలు కలిగి ప్రపంచంలో ఎన్నో కుటుంబాలు జీవిస్తుండడం మనం చూస్తున్నాం. ఆయన చూసి, ఆయన బోధలు విని ఆనాడు గాంధీ మహాత్ముడే ఎంతో శాంతియుతంగా స్వతంత్రాన్ని తేగలిగాడు, మహానుభావుడని ఈరోజు చెప్పుకోగలుగుతున్నాం. అలాగా రాధా మనోహర్ దాస్ గారు, మీరు అలాగా ప్రపంచానికి ఉపయోగపడే మాటలు కానీ పని కానీ చేస్తే చాలా మంచిది, సంతోషం. లేదంటే ఇలాగే ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు భయంకర శాపానికి గురవుతావు, అందులో సందేహం లేదు. ప్రభుని దూషించడం మానుకోండి, ప్రభుని వేలపరచడం మానుకోండి, క్రైస్తువులు రెచ్చగొట్టడం మానుకోండి. సమాజానికి మంచి చేయండి, మంచి మాటలు చెప్పండి, సమాజం మంచి కోరుకోండి, సమాజానికి మేలు చేయడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మేము మెచ్చుకుంటాం, గౌరవిస్తాం. అంతేగాని ఇలా మాట్లాడి, ఇలా ప్రవర్తించి, ఇలా సమాజంలో మతాల మధ్య చిచ్చులు పెట్టడం, గొడవలు రేపడం, అలర్లు పుట్టించడం, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? మీలాంటి వాళ్ళ మాటల వల్లే హిందువులు క్రైస్తవులు అక్కడక్కడ గొడవలు అలర్లు పడడం చూస్తూ ఉన్నాం. అది మంచిది కాదు, కరెక్ట్ కాదు. ఇటుపైన తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఎంత ప్రేమగల దేవుడు, సర్వలోకాన్ని ప్రేమించే దేవుడని దేవుని లేఖను తెలుస్తుంది. దేవుడు సర్వలోకాన్ని ప్రేమిస్తున్నాడు, మంచివారిపై వర్షం కురిపిస్తున్నాడు, చెడ్డవారిపై వర్షం కురిపిస్తున్నాడు. అందరినీ ప్రేమించే ప్రభు, అందరికీ యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడని లేఖన చెప్తుంది. కనుక ఇంత మంచి మనసున్న మహాదేవుణ్ణి పట్టుకొని ఎలా నీవు మాట్లాడగలుగుతున్నావు? అది కరెక్ట్ కాదు. ఇకపైనైనా మతాల్లో చిచ్చులు పెట్టడం, దేశాలు పుట్టించడం, అల్లర్లు పుట్టించడం మానుకొని సర్వమానవాళ్ళకు క్షేమం కోరుతూ, సర్వమానవాళ్ళకు సమాధానం ఉండాలని ఆశిస్తూ, మంచిగా మాట్లాడుతూ, మంచిగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాను. అలా విన్న వీడియో ప్రతి ఒక్కరూ అనేకులు షేర్ చేయండి. అనేకులు చూసి అనేకులు అలాంటి ఉద్దేశంపూర్వకంగా ప్రవర్తించే వారి పట్ల ఖండించేవారిగా ఉండాలని ప్రభు ప్రేమపేట మనవి చేసుకుంటూ ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.